Good morning, everyone. Welcome to my channel, Hindi Siksha channel. How are you all? చూడమ్మా ఇవాళ మనం 7th క్లాస్ నుంచి 5th లెసన్ చూడబోతున్నాం. సో లెసన్ నేమ్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి అందరూ. ఇమాందారీ కా ఫల్. వన్స్ అగైన్ మా ఇమాందారీ కా ఫల్. సో ఈ లెసన్ మనం తెలుసుకోబోతున్నాం. సో సోచే బోలియే గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండమ్మా. సో అందులో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ టూ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం. सो यहाँ पर क्या दिया है, चित्र दिया है. क्या दिया है, चित्र दिखाई दे रहा है. उस चित्र में क्या क्या दिया है ये डिस्कस करेंगे. అంటే ఏంటి ఇక్కడ చిత్రం में क्या क्या दिखाई दे रहा है ఆ క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ చూడండి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా చుట్టుపక్కల మీకు కొన్ని హట్స్ హౌసెస్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఒక చెట్టు స్కూల్ ఉంది. సో ఆన్ ది వే ఇక్కడ ఒక యువకుడు అండ్ ఒక బాలుడు కనిపిస్తున్నారు. సో ఇద్దరు ఇదైతే పిక్చర్ లో కనిపిస్తుంది, చిన్న చిన్న పౌధే. ఓకే, చిన్న చిన్న ప్లాంట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చन ఏమంటున్నారమ్మా, लड़का क्या कर रहा है. लड़का क्या कर रहा है. सो लड़का मतलब ये जो लड़का है, बच्चा है, ओके, जो स्कूल बैग लिए हुए है, वो उसके हाथ में कुछ दिखाई दे रहा है. क्या है ये, पैसे. क्या है, पैसे. సో शायद ये लड़का उस युवक के पैसे लौटा रहा है. అంటే ఏంటి, ఈ యువకుడు ఏదైతే తన అమౌంట్ ఏదో మిస్ చేసుకున్నాడు ఉంటుంది, తను తీసుకొచ్చి ఆ యువకుడికి అమౌంట్ ఇస్తున్నట్టు ఉంది. సో ఇలా మనం గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, ఆ యువకుడు ఏం చేస్తున్నాము, నిజాయితీగా అతను అమౌంట్ ని రిటర్న్ ఇస్తున్నాడు. అంటే ఈ నిజాయితీని ఏమంటున్నారమ్మా మన హిందీలో ఏమంటాం, ఇమాందారి. ఏమంటాం, ఇమాందారి. ఓకే, సో ఆనెస్టీ. సో ఈ ఇమాందారి కా ఫల్ ఈ లెసన్ రిలేటెడ్ గా మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, విషయ ప్రవేశం ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఒకసారి ఫింగర్ పెట్టుకోండి అందరు బుక్ తీసుకొని, లేదా మీరు నేను ఇక్కడ చదువుతుంటాను దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ओके, दया, परोपकार, विनय, सेवा, ईमानदारी नैतिक गुण कहलाते हैं. उनके आचरण से मानव का जीवन सही मार्ग पर चलता है. इसका फल महान होता है. उपयुक्त चित्र से ऐसे गुणों को हम सीख सकते हैं. आज हम इससे संबंधित कहानी पढ़ेंगे. చూడండి, విషయ ప్రవేశం ఒక షార్ట్ ఫామ్ గా మనకు సంక్షిప్తంగా ఇక్కడ ఇచ్చారు. ఏమంటున్నారు, దయ, కైండ్నెస్, పరోపకార్, హెల్పింగ్ నేచర్. ఓకే, సో వినయ్, పొలైట్నెస్, సేవ, ఓకే, సేవ ధర్మమ్మ, సేవ చేయటం, ఇమాందారి అంటే ఆనెస్టీ. ఇవన్నీ ఏం చెప్తున్నారమ్మా, ఈ ఎన్ని క్వాలిటీస్ ఏంటమ్మా, నైతిక్ గుణ कहलाते అంటే ఏంటి, మోరల్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. उनके आचरण से मानव का जीवन सही मार्ग पर चलता है. ఈ ఏదైతే నైతిక గుణ అంటాం, మోరల్ వాల్యూస్ అంటామో, ఇవన్నీ ఏం చేయాలి, మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి. ఆచరిస్తేనే అది మన లైఫ్ లో మానవ జీవితం ఏదైతే ఉందో ప్రాపర్ వేలో వెళ్తుందని చెప్తున్నారు. ఇస్కా ఫల్ మహాన్ హోతా హై. ఓకే, ఆచరించిన తర్వాత మన లైఫ్ లో ఏదైతే మనం సాధించాలనుకుంటామో ఆ సాధించి మనం అనుకున్న మార్గాన్ని, ఎంచుకున్న మార్గాన్ని ప్రాపర్ గా వెళ్తాం, అనుకున్న సక్సెస్ మనం పొందగలుగుతామని చెప్తున్నారు. ఉపయుక్త చిత్ర సే ఐసే గుణం కో హమ్ సీఖ్ సక్తే హై. ఇక్కడ ఉపయుక్త అంటే ఈ అబాహు ఇచ్చిన ఏదైతే చిత్రం ఉందో దీనికి పిక్చర్ ని చూసి ఇలాంటి క్వాలిటీస్ ని మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఆజ్ ఇస్సే సంబంధిత కహానీ పడేంగే. సో ఇలాంటి మోరల్ వాల్యూ మనకి వచ్చే మోరల్ క్వాలిటీస్ ని మనం నేర్చుకునేటట్టు ఉన్న ఒక స్టోరీని మనం నేర్చుకోబోతున్నాం అని చెప్తున్నారు. ఓకే, సో లెసన్ లోకి వెళ్దాం మనం. చూడండి, సో ఇమాందారీ కా ఫల్. ఇమాందారీ కా ఫల్. సో ఈ ఇమాందారీ కా ఫల్ ఈ లెసన్ లో మనం ఈ లెసన్ తెలుసుకున్న తర్వాత ఈ స్టూడెంట్స్ కి 7th క్లాస్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుందమ్మా ఈ వీడియో. ఆ తర్వాత ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళకి కూడా ఈ లెసన్ ఏదైతే ఉందో కంటెంట్ నుంచి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి వీటి గురించి కూడా మనం లాస్ట్ లో చూద్దాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో లెసన్ లోకి వెళ్దామా. చూడండి, ఇమాందారీ కా ఫల్. సో లెసన్ నేను ఫస్ట్ పారాగ్రాఫ్ రీడ్ చేస్తానమ్మా, మీరు ఫింగర్ పెట్టుకోవచ్చు. ఫింగర్ పెట్టుకొని లేదా ఆ పారాగ్రాఫ్ ని మీరు నేనైతే ఎలా అయితే రీడ్ చేస్తానో అలాగే మీరు రీడ్ చేస్తే మీకు ప్రొనౌన్సియేషన్ మంచిగా మీకు కూడా నేర్చుకుంటారు, మీరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, एक लकड़ हरा था. वह जंगल में नदी के किनारे लकड़ियां काटता था. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. एक दिन वह नदी के किनारे लकड़ियां काट रहा था. अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. इसे देखकर वह रोने लगा. చూడండి ఏమంటున్నారు ఇక్కడ,
ఏమన్నారమ్మా? एक लकड़हारा था. लकड़हारा मतलब woodcutter. ఓకే, లాగర్. ఓకే, సో వుడ్ సో అనగనగా మనం ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? అనగనగా ఒక ఊర్లో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవారు అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మన పిక్చర్ లో కూడా కనిపిస్తుంది, చూసుకోండి అమ్మా. एक लकड़हारा था. दिस पर्सन शुड बी दैट वुड कटर. ओके, वह जंगल में नदी के किनारे लकड़ियां काटता था. जंगल मतलब वन. ఓకే, ఫారెస్ట్ ఏరియా అమ్మా. ఓకే, సో నదికి కినారే, ఇక్కడ ఏం చెప్తున్నారు? మన ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఈ జంగల్, ఇది ఫారెస్ట్ ఏరియా. ఓకే, ఈ లకడహారం ఏం చేస్తున్నాడమ్మా? కట్టెలు కొడుతున్నాడు. నదికి కినారే, నది అంటే రివర్. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ రివర్ అని చెప్పొచ్చు మనం. నదికి కినారే అంటే ఆ సరౌండింగ్ లో ఉన్న రివర్ పక్కన ఉన్న చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్ ఏరియాలో అక్కడ కట్టెలు కొట్టుకునేవాడట. అలా ఆ కట్టెలు తీసుకొచ్చుకొని తను ఏం చేసేవాడమ్మా? తను అలా సర్వైవ్ అయ్యాడు అనమాట. అప్నా జీవన్ బితాతా. लकड़ियों को बेचकर ఆ కట్టెలు అమ్ముకొని తన లైఫ్ ని తను సర్వైవ్ అయ్యాడు అనమాట. एक दिन वह नदी के किनारे लकड़ियां काट रहा था. एक दिन అంటే ఒక రోజు ఏం జరిగింది? నది ఒడ్డు నుండి తను అక్కడ కట్టెలు కొట్టుకుంటున్నాడంట. అచానక్ ఉస్కి కులాడి నది మీ గిర్ గయి. అచానక్ అంటే ఏంటమ్మా? సడన్ గా తను కులాడి అంటే ఏదైతే కట్టెలు కొట్టుకోవడానికి కావాల్సిన వెపన్ ఉందో, ఓకే, గొడ్డలి, అది ఎక్కడ పడిందట? నది మీ గిర్ గయి, పక్కనున్న రివర్ లో పడిపోయిందట. ఇసే దేఖకర్ వహ రోనీ లగా. సో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో మనకి తను కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టు కొట్టేటోపు ఆ గొడ్డలు ఏదైతే ఉందో తన చేతిలో నుంచి జారిపోయి ఆ రివర్ లో పడిపోయిందంట. అది చూసి తను రోనేలాగా అంటే హీస్ క్రైడ్ అవుట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ తను బాధపడుతూ కూర్చున్నాడట. సేమ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. लकड़हारे को देखकर नदी की देवी जल से बाहर आई. देवी ने लकड़हारे से रोने का कारण पूछा. लकड़हारे ने कहा कि देवी माँ, मेरी कुल्हाड़ी नदी में गिर गई है. यही मेरे जीवन का आधार है. देवी को उस पर दया आई. देवी ने उसको सोने की कुल्हाड़ी दिखाई. लकड़हारे ने कहा कि ये मेरी नहीं है. चलो నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమంటున్నారమ్మా? ఆ లకడహార ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చొని బాధపడతా ఉన్నాడు నది ఒడ్డున కూర్చొని. అప్పుడు ఓకే, సో ఈ బాధపడటం ఎవరు చూసారట? जो जल की देवी है, नदी की देवी, वो उसने देखा. ఓకే, वो और वहां से वो ऊपर आई. ఓకే, జల్ సే బాహర్ అయి, బయటకు వచ్చి ఓకే, నది దేవత చూసిందట. చూసి బయటకు వచ్చారట. బయటకు వచ్చి లకడహారే కో క్యా కియా? రోనే కా కారణం పూछा. బాబు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావని ఆ లకడహారిని దేవీమా అడిగారట. మేరీ కులాడి నది మీ గిర్ గయి హై. దేవీమా మేరీ కులాడి నది మీ రీజన్ అడగగానే తను ఏం చెప్తున్నాడు? లకడహార ఏం చెప్తున్నాడు? దేవీమా నా కులాడి ఏదైతే ఉందో, గొడ్డలు ఏదైతే ఉందో ఎక్కడ పడిపోయింది? ఈ వాటర్ లో పడిపోయింది. ఓకే, సో అవి పడిపోగానే నాకు ఇప్పుడు చాలా ఇబ్బంది. నేను ఈ కట్టెలు కొట్టుకొని ఓకే సాయంత్రం వెళ్ళి అమ్ముకుంటేనే నాకు జీవనాధారం. ఓకే, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతానని చెప్తున్నాడు. దేవికు ఉస్ పర్ దయా అయి. దేవికి మాత్రం ఏమైందట? చాలా షీస్ కైండ్ పర్సన్. ఓకే, చాలా దయ కలిగిందట. ఆవిడ ఏం చేశారు? దేవిని ఉస్కు సోనీకి కులాడి దిఖాయి. రివర్ లోకి వెళ్ళి వాటర్ లో నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏం తీసుకొచ్చారట? ఒక కుల్లాడి తీసుకొచ్చారు. ఆ కుల్లాడి ఏం కుల్లాడి అంట? సోనీకి కుల్లాడి అంటే గోల్డెన్ యాక్స్ అట. చూడండి, ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది. దేవిమా కనిపిస్తున్నారు. ఇక్కడ గోల్డెన్ యాక్స్ ఆవిడ చేతిలో ఉంది. ఇక్కడ లకడహార కూర్చొని ఉన్నారు. ఓకే, తను చెప్తున్నారు. లకడహారే నే కహా కి ఏ మేరీ నహీ హై. ఓకే, ఇది ఇక్కడ ఏం చూసారమ్మా? లకడహార ఏమంటున్నారు? ఈ కుల్లాడి ఏదైతే ఉందో, ఈ గొడ్డలు ఏదైతే ఉందో ఇది నాది కాదు అని చెప్పేశాడట. చూడండి, సో ఇక్కడ తన నిజాయితీ కనిపిస్తుంది, ఆనెస్టీ కనిపిస్తుంది. ఓకే, తో वो ईमानदार है. అండర్స్టూడ్ దిస్ వన్? ఈ సెకండ్ పారాగ్రాఫ్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దామా? ఇస్ ఇట్ ఓకే? చలో. देवी फिर जल के अंदर गई. जल से बाहर आकर देवी ने चांदी की कुल्हाड़ी दिखाई. लकड़हारे ने कहा, यह भी मेरी नहीं है. तीसरी बार देवी ने लोहे की कुल्हाड़ी दिखाई. लकड़हारे ने कहा कि हाँ, यही मेरी कुल्हाड़ी है. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పారాలో ఏమంటున్నారమ్మా? దేవి ఫిర్ జల్ కి అందర్ చలి. ఓకే, దేవి మా ఏం చేసిందమ్మా? ఈ కులాడి నాది కాదు, ఈ గొడ్డలు నాది కాదు అనగానే మరలా వాటర్ లోకి వెళ్ళిపోయారంట. రివర్ లోకి వెళ్ళిపోయి జల్సే బహార్ ఆకర్, ఈసారి మరలా వాటర్ నుంచి బయటకు వచ్చారు. వచ్చి ఏం చేశారంట? చాందీకి కులాడి దిఖాయి. చాందీ మతలబ్ సిల్వర్ అమ్మ. ఏంటమ్మా? సిల్వర్. ఫస్ట్ ఏం చూపించారు? సోనీకి అంటే గోల్డ్. ఇప్పుడేమో సిల్వర్, రజత్ అంటారు. ఓకే, సో
చాందీ की कुल्हाड़ी दिखाई लकड़हारे ने ये भी मेरी नहीं है ఇప్పుడు లకడహార చూడండి ఇక్కడ ఇక్కడ మరలా పిక్చర్లో కనిపిస్తుంది దేవిమా కనిపిస్తున్నారు లకడహార ఏమంటున్నారు ఇది కూడా నాది కాదు అని చెప్తున్నారు तीसरी बार देवी ने लोहे की कुल्हाड़ी दिखाई థర్డ్ టైం అట్లా వాటర్లోకి వెళ్ళారు ఫస్ట్ టైం గోల్డ్ తీసుకొచ్చారు సెకండ్ టైం సిల్వర్ కుల్లాడి తీసుకొచ్చారు ఇది కూడా నాది కాదు అనగానే థర్డ్ టైం అట్లా వాటర్లోకి వెళ్ళి ఏ కుల్లాడి తీసుకొచ్చారంటమ్మా యా లోహేకి కుల్లాడి అంటే ఐరన్ గొడ్డలు తీసుకొచ్చారట లకడహారే ने कहा कि यही मेरी कुल्हाड़ी है సో లకడహారే ఎప్పుడైతే ఐరన్ ది చూసారో కుల్లాడి ఓకే ఆ గొడ్డలు చూసారో అప్పుడేమన్నా హా యహీ మేరీ కులాడి హే ఈ కులాడికి కహాకి హే కిస్కి హే మేరీ హే ఇదే నాది అని చెప్తున్నాడంటే ఎప్పుడైతే తను ఐరన్ ది చూసాడు తను నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి देवी ने कहा कि मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ इसीलिए ये तीनों कुल्हाड़ियां ले लो लकड़हारे ने देवी को प्रणाम किया खुशी से तीनों कुल्हाड़ियां लेकर चला गया इस कहानी से यह सीख मिलती है कि ईमानदारी का फल मीठा होता है చూడండి మా లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి ఏమంటున్నారు ఇక్కడ देवी ने कहा कि क्या कहा देवी ने मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ దేవి మా ఎప్పుడైతే ఇతను చెప్పాడు గోల్డెన్ యాక్స్ తీసుకొచ్చినప్పుడు ఇది నాది కాదన్నాడు సిల్వర్ తీసుకొచ్చినప్పుడు అది కూడా నాది కాదని చెప్పారు ఎప్పుడైతే ఐరన్ తో తయారైన కుల్లాడి తీసుకొచ్చారో అప్పుడేమన్నాడు దేవిమా ఇది నా కుల్లాడి అని తను ఒప్పుకున్నాడు సో ఇది ప్రసంగంలో మొత్తం తను చూసినప్పుడు తను ఆనెస్టీని చూసి उसकी ईमानदारी किसकी ईमानदारी लकड़हारे की ईमानदारी देखकर कौन देवी माँ बहुत खुश हुई ओके सो उन्होंने क्या किए 3 ही कुल्हाड़ियां ले लो कहा तो बख्शिश में उनकी ईमानदारी के लिए తన నిజాయితీని చూసి దేవిమా ఏం చేసింది ఆ 3 గొడ్డళ్ళు తనకి ఓకే 2 గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి 2 గిఫ్ట్ చేశారు దీంతో పాటు ఐరన్ గొడ్డలతో పాటు లకడహారి ने देवी माँ को प्रणाम किया లకడహార ఏం చేశాడు దేవి మాకి ఏం చేశాడు ప్రణాం అంటే ధన్యవాదాలు చెప్తూ తను నమస్కరించాడట ఓకే ఖుషి సే తీనో కులాడియా లేకర్ చలా గయా ఆనందంగా చాలా ఖుషి అంటే చాలా హ్యాపీగా ఆనందంగా తను 3 గొడ్డళ్ళు పట్టుకెళ్ళిపోయాడట ఇస్ కహానీ సే సీఖ్ మిల్తీ హై ఈ కహానీ నుంచి ఏం సిక్ వస్తుందంట ఏమి మనం నీతి నేర్చుకోవచ్చంటమ్మా శిక్ష ఏంటి మనకి ईमानदारी का फल मीठा होता है ईमानदारी का फल क्या होता है मीठा होता है यही इस कहानी का क्या है माँ संदेश है ओके तो इस तरह ईमानदारी का फल मीठा होता है मतलब సో ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ మనం నిజాయితీగా ఉంటే మనకు కూడా చాలా మంచి జరిగింది అని చెప్తుంటారు ओके ఇక్కడ जंगल में क्या क्या मिलते हैं ఇక్కడ ఒక क्वेश्चंस ఇచ్చారమ్మా जंगल में क्या क्या मिलते हैं हम लकड़ी मिलते हैं ओके हमें लकड़ियां मिलती है दवाइयां मिलती है मेडिसिन जड़ी बूटियां मिलती है बहुत सारे ढेर सारे फल फूल सभी सब बहुत कुछ हमें जंगल से मिलता है परियों के बारे में तुम क्या जानते हो परियों के बारे में क्या जानते हो परियों के बारे में जो अप्सरा होती है हम ऐसे कहा जाता है कि परियां या अप्सरा होती है वो हमें दिखाई नहीं देती लेकिन बहुत सुंदर होती है कहते हैं ओके तो up to this one so I think you understand this lesson utilize this one and like share and subscribe to your friends to all అండ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే మనం లాస్ట్ టైం మనకి 2025లో ఇచ్చిన టెట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ईमानदारी का फल ఈ లెసన్ నుంచి लकड़हारे की जो कुल्हाड़ी थी कहाँ पर गिर गई या किसमें गिर गई तो ఆన్సర్ ఈజ్ నది యాక్చువల్లీ ఇది ఓల్డెన్ స్టోరీలో తలాబ్ అని చెప్తుంటారు బట్ ఇక్కడ మనకి కొంచెం అప్డేటెడ్ వర్షన్లో ఏమి ఇచ్చారు నది సో నది మీ గిర్ గయి ఈ ఆన్సర్ మనం పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ వచ్చాక సో लकड़हारा लकड़ियां कहाँ काटता था सो दाని ఆన్సర్ ఏమొస్తుందమ్మా जंगल में नदी के किनारे और लकड़हारे कैसा जीवन बिताता था या निर्वाह करता था అంటే सो उन लकड़ियों को बेचकर सो लकड़हारे की कुल्हाड़ी कहाँ पर गिर गई नदी में गिर गई कैसे गिर गई अचानक गिर गई तो लकड़हारे को रोते किसने देखा था नदी की देवी ने देखा था तो देवी माँ ने पहली बार कौन सी की कुल्हाड़ी लाई तो देवी माँ ने पहली बार सोने की कुल्हाड़ी बाहर लाई दूसरी बार चांदी की कुल्हाड़ी देवी माँ ने तीसरी बार क्या लाई तीसरी बार
लोहे की कुल्हाड़ी दिखाई। और अंत में देवी माँ ने उन्हें बख्शिश के रूप में क्या दिया? अंत में तीनों कुल्हाड़ियां दी। उन तीनों कुल्हाड़ियां दी। कौन कौन सी? सोने की, चांदी की और लोहे की। तो इस पाठ से हमें कौन सी सीख मिलती है? इस पाठ से हमें ईमानदारी का फल मीठा होता है, यह सीख मिलती है। వన్ మోర్ క్వశ్చన్ అమ్మా, ఎలా ఫ్రేమ్ చేస్తారంటే दया, परोपकार, विनय, सेवा, ईमानदारी ऐसे नैतिक गुण होते हैं। इस गुण के बारे में बतलाते हुए 7वीं कक्षा से कौन सा पाठ दिया गया है? तो वो पाठ होगा ईमानदारी का फल। तो we have to tell that one, ईमानदारी का फल। So like this one, they are framing the such a questions. यहाँ पर we can consider as a grammar ईमानदारी। ईमानदारी लो, जो ई है, बड़ी ई, वो प्रत्यय है, का संबंध कारक है। ओके, उसके साथ बहुवचन में लकड़ी, लकड़ियाँ, कुल्हाड़ी, कुल्हाड़ियाँ, इस तरह कुछ वचन लिंग के भी उदाहरण होते हैं। ओके, thank you. I hope you understand all of this one. So utilize this one. Like, share and subscribe this video. Thank you all.